నమస్కారం రేషియా టీవీ వార్తలకు స్వాగతం. నా పేరు లక్ష్మి. వార్తల ముందుగా హెడ్లైన్స్. సొంత నియోజకవర్గంలో పవన్ పర్యటన. పోలీసులు మీనవేషాలు లెక్కిస్తున్నారంటూ ఆగ్రహం. వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ 500 ఏళ్లు వెనక్కి వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి. తమిళనాడులోని బ్రాహ్మణులకు మద్దతుగా మాట్లాడుతూ తెలుగు జాతిపై తమిళ నటి కస్తూరి వివాదాస్పద వ్యాఖ్యలు. మాజీ సర్పంచుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధిస్తోంది. మాజీ మంత్రి హరీష్ రావు. డీటెయిల్స్ చూస్తే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇవాళ సొంత నియోజకవర్గంలో పిఠాపురంలో పర్యటించారు. పిఠాపురంలో ఏర్పాటు చేసిన సభలో పాల్గొన్న పవన్ కళ్యాణ్ రాష్ట్రంలోని పోలీసులపై నిప్పులు చెరిగారు. గత ప్రభుత్వ పాలనలో గరుడ్ అనే ఎస్పీ తనపై జులుం ప్రదర్శించాడని వెల్లడించారు. ప్రజలకు అభివాదం చేస్తుంటే కూర్చోమంటూ తనను భయపెట్టే ప్రయత్నం చేశాడని వివరించారు. గత 5 ఏళ్లలో ప్రభుత్వం పనిచేయలేదని, అందుకే ఆ పరిణామాలను ఇప్పుడు చూస్తున్నామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. సీఎంను చంపేస్తానని బెదిరించిన వ్యక్తిని పోలీసులు ఎందుకు వదిలేస్తున్నారని ప్రశ్నించారు. అధికారులు భయపడతారు. గత డీజీపీలకి బాధ్యత లేదు. మీ బాధ్యత కాదా? నేను ఒక పోలీసు, నా బాధ్యత కాదా? ఇప్పుడు ఈ రోజున మేము థ్రెట్ ఇస్తున్నావా? నా గురించి ఎవరన్నా మా పక్క వేరే పార్టీల గురించి మాట్లాడితే మొట్టమొదటి రెస్పాండ్ అయ్యేది నేను. పిచ్చి వేషాలు మాట్లాడకండి, వాళ్ళ ఇంట్లో వాళ్ళ గురించి చెప్పేది నేను. కానీ వాళ్ళు ఎంకరేజ్ చేశారు వైసీపీ నాయకులందరూ. ఒక రేప్ జరిగితే 1-2 రేపులు జరగకుండా ఏమవుతాయి అంటే ఆ మాటకి ఈ రోజున తిరుపతిలోని ఇంకో చిత్తూరులోనూ 5 ఏళ్ల బిడ్డని మానభంగం చేశారు. అది దాని రెస్పాన్స్. మీకు ఇది అర్థం కావాలి. మీకు దీని గురించి మాట్లాడేది ఎవరు? నా ఇంట్లో ఆడబిడ్డలు బాగుంటే సరిపోద్దా? చట్టాలు బలంగా ఉన్నాయి. మరి ఏం చేయాలి? ఇది ఇలా నీకు సోషల్ మీడియాలో మీకు రేపులో చేస్తామంటే నాకే పంపించారు, ఇంకెవరో కాదు. నాకు చాలా ఆవేదన ఉంది దీని మీద. ఇళ్లల్లోకి సంబంధం లేని వాళ్ళకి వచ్చి భయపెడుతున్నారా? ఇదే సంస్కృతి. దాని తాలూకు వారసత్వ ఫలితం ఈరోజు నేను రేపులు 30,000 ఆడపిల్లలు అదృశ్యమైపోతే గత ముఖ్యమంత్రి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. బలంగా ఉండాలి కదా నాయకుడు అనేవాడు. ఒక ముఖ్యమంత్రిని చంపేస్తామని చెప్పిన వాడిని ఎందుకు వదిలేస్తారు మీరు? మాకు అన్యాయం జరుగుతుందని సోషల్ మీడియాలో పెడితే మీరు వాళ్ళని వదిలేస్తారు. గత ప్రభుత్వం లా అండ్ ఆర్డర్ బలంగా పెట్టండి అధికారులకు చెప్తా ఉంటే అధికారులకు అలవాటు పోయింది. ఇదివరకేమో అసలు మొత్తం కంట్రోల్ లేకుండా చేసేశారు అధికారులు, పోలీసు ఉన్నతాధికారులందరూ. ఈ రోజున ధర్మబద్ధంగా చెయ్యండి అంటే ఆలోచిస్తున్నారు. మీనమేషాలు లెక్క పెడుతున్నారు. దేనికి మీనమేషాలు లెక్క పెడుతున్నారు? వైసీపీ 5 ఏళ్ల పాలనలో ఆంధ్రప్రదేశ్ 500 ఏళ్లు వెనక్కి వెళ్లిందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి అన్నారు. లాల్పురంలోని బీజేపీ జిల్లా కార్యాలయంలో సోమవారం భానుప్రకాష్ మీడియాతో మాట్లాడారు. 2027లో జమిలీ ఎన్నికలు వస్తాయని విజయసాయిరెడ్డి బ్రహ్మం గారిలా జోస్యం చెప్తున్నారని ఎద్దేవా చేశారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా వైసీపీ అధికారంలోకి రావటం మాత్రం జరగదని స్పష్టం చేశారు. ఈయన అపర కలియుగ వీరబ్రహ్మేంద్ర స్వామి అనుకుంటున్నాడేమో. 2027 ఎన్నికలు వస్తాయి, జమిలీ వస్తాయి, మేము మళ్ళా వస్తాం, మంత్రి ఇద్దామని. ఆ 11 స్థానాల నుంచి ఇంకా దిగిపోతారు మీరు, ఇంకా దిగిపోతారు. మీ పరిస్థితి అది. అసలు 2027లో ఎన్నికలు వస్తుంది నీకెవరు చెప్పారయ్యా వీరబ్రహ్మేంద్ర స్వామి? నీ ఈక్వేషన్ లేనిది, నీ క్యాలిక్యులేషన్ లేనిది. ఇప్పటికి కాదు, ఎప్పటికీ మీరు వచ్చే అవకాశం లేదు. మీరు 5 సంవత్సరాల కాలంలో 500 సంవత్సరాలు డ్యామేజ్ చేశారు ఆంధ్రప్రదేశ్కి. 500 సంవత్సరాలు. మీ 5 సంవత్సరాల కాలంలో మామూలుగా 50 సంవత్సరాలు అనుకుంటున్నాం.
5 సంవత్సరాలు 500 సంవత్సరాల్లో ఏ విధంగా డ్యామేజ్ చేయాలో రాష్ట్రాన్ని ఆ విధంగా డ్యామేజ్ చేశారు. మిమ్మల్ని రాష్ట్ర ప్రజలు ఎందుకు స్వీకరిస్తారు? మళ్ళీ ఎందుకు ఓటేయాలి మిమ్మల్ని? 5 సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ ని అన్నపూర్ణ ప్రదేశ్ నుండి ఆంధ్రప్రదేశ్ ని అరాచక ప్రదేశ్గా, అవినీతి ప్రదేశ్గా, ఆందోళన ప్రదేశ్గా, అప్పుల ప్రదేశ్గా, గంజాయి ప్రదేశ్గా, పూర్తిగా అంధకార ప్రదేశ్గా మార్చినందుక మీకు ఓటేయాలి. విజయ్ తిరుమల శ్రీవారిని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత దర్శించుకున్నారు. వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో మంత్రి అనిత స్వామివారి సేవలో పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఆమెకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. స్వామివారిని మంత్రి దర్శించుకుని మొక్కులు చెల్లించారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. రాష్ట్రం అభివృద్ధి పదంలో నడిచేలా ప్రజలు బాగుండాలని ప్రార్థించినట్లు అనిత తెలిపారు. రాష్ట్ర అభివృద్ధికి తోడ్పడంలో గౌరవ ముఖ్యమంత్రి గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు, మోడీ గారు చేస్తున్న కృషి, ఎన్డీఏ గవర్నమెంట్ చేస్తున్న కృషికి ఫలితాలను ఇస్తూ ఎన్డీఏ గవర్నమెంట్లో ఉన్న నాయకులందరికీ కూడా ఆయురారోగ్యాలు ఉండాలని, ముఖ్యంగా గత 5 సంవత్సరాల్లో అట్టుడికిపోయిన ఆంధ్రప్రదేశ్ని బయటికి తీసుకురావడంతో పాటు ఆంధ్రప్రదేశ్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్లే విధంగా, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రజలందరూ, దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ దేవదేవుని భగవంతుని మనసారా ప్రార్థించుకొని ఈరోజు దండం పెట్టుకుని ఈరోజు బయటకు వచ్చానండి. వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు మన ఆంధ్రప్రదేశ్ ప్రజల మీదే కాదు అందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగు ప్రజలపై తమిళనాటి బీజేపీ నాయకురాలు కస్తూరి నోరు పారేసుకున్నారు. తమిళనాడులోని బ్రాహ్మణులకు మద్దతుగా మాట్లాడుతూ తెలుగు ప్రజలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రాజుల కాలంలో అంతపుర మహిళలకు సేవ చేసినందుకు వచ్చిన వారే తెలుగువారని, అలా వచ్చిన వారు ఇప్పుడు తమది తమిళ జాతి అని పెద్ద మాటలు మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ஏதோ எல்லாரும் நேத்து வந்தவங்க மாதிரி தெரியாம தான் கேட்கிறேன். 300 வருஷம் முன்னாடி ஒரு ராஜாவுக்கு கூட சேர்த்துக்கிட்ட அந்தப்புற மகளிரோட சேவைக்கு செய்ய வந்தவர்கள் எல்லாம், தெலுங்கு பேசினவர்கள் எல்லாம் இன்னைக்கு வந்து தமிழங்கள் இனம் அப்படின்னு சொல்லும் பொழுது, எப்பவோ வந்த பிராமணர்களை நீங்க தமிழர்கள் இல்லைன்னு சொல்ல, நீங்க யாருங்க தமிழர்கள்? நீங்க யார் தமிழர்கள்? ஒருத்தர் கூட. அதனால தானே இன்னைக்கு வரைக்கும் தமிழர் முன்னேற்ற கழகம்னு உங்களால வைக்க முடியல. திராவிடர்கள் அப்படிங்கிற ஒரு ஏதோ எல்லாரும் நேத்து வந்தவங்க மாதிரி தெரியாம தான் கேட்கிறேன். 300 வருஷம் முன்னாடி ஒரு ராஜாவுக்கு கூட சேர்த்துக்கிட்ட அந்தப்புற மகளிரோட சேவைக்கு செய்ய வந்தவர்கள் எல்லாம், தெலுங்கு பேசினவர்கள் எல்லாம் இன்னைக்கு வந்து தமிழங்கள் இனம் அப்படின்னு சொல்லும் பொழுது, எப்பவோ வந்த பிராமணர்களை நீங்க தமிழர்கள் இல்லைன்னு சொல்ல, நீங்க யாருங்க தமிழர்கள்? நீங்க யார் தமிழர்கள்? ஒருத்தர் கூட. அதனால தானே இன்னைக்கு வரைக்கும் தமிழர் முன்னேற்ற கழகம்னு உங்களால வைக்க முடியல. திராவிடர்கள் அப்படிங்கிற ஒரு మాజీ సర్పంచులను అరెస్టులు చేయటాన్ని మాజీ మంత్రి హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. మాజీ సర్పంచులకు మద్దతుగా హైదరాబాద్లోని తిరుమలగిరి పిఎస్ ముందు సోమవారం హరీష్ రావుతో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులు నిరసనకు దిగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాజీ సర్పంచుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధిస్తోందని అన్నారు. అర్ధరాత్రి పూట దొంగలను, టెర్రరిస్టులకు అరెస్టు చేసినట్లు మాజీ సర్పంచులను అరెస్టులు చేయటం దుర్మార్గమైన చర్య అని దుయ్యబట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా చేసిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని సర్పంచులు ఈరోజు చలో హైదరాబాద్ కార్యక్రమం పెట్టుకున్నారు. కానీ ఎక్కడికక్కడ సర్పంచులను అరెస్టు చేసి ఇవాళ అన్ని జిల్లాల్లో కూడా అర్ధరాత్రి పూట ఒక దొంగల్ని తీసుకొచ్చినట్టు, టెర్రరిస్టులను తీసుకొచ్చినట్టు సర్పంచులను అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లలో పెట్టారు. ఇది ఒకసారి కాదు, 2 సార్లు కాదు. గతంలో అసెంబ్లీ సమావేశాలు జరిగేటప్పుడు కూడా సర్పంచులందరూ కూడా ముఖ్యమంత్రికి మొరబెట్టుకున్నారు. మేమందరం ఈ దేశంలోనే తెలంగాణ గ్రామ పంచాయతీలు అత్యుత్తమంగా తీర్చిదిద్దారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మిత్తిలకు తెచ్చి, అప్పులు తెచ్చి అభివృద్ధి పనులు చేస్తే మాకెందుకు ఈ శిక్ష అని చెప్పి సర్పంచులు అడుగుతా ఉన్నారు. ఎందుకంటే ఈ సర్పంచులు ఇవాళ కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణలో ఉత్తమమైన గ్రామాలు ఎక్కడున్నాయంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. ఈ దేశంలో ఉత్తమమైన గ్రామాలు తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. నిర్మల్ పురస్కార్ అవార్డులైతేనేమి, ప్రధానమంత్రి అవార్డులైతేనేమి, పంచాయతీరాజ్ అవార్డులైతేనేమి, అన్ని అవార్డులు కూడా తెలంగాణకు
తెప్పించిన ఘనత సర్పంచులది. మరి మంచి పనులు చేసిన సర్పంచులకు ఎందుకు శిక్ష వేస్తున్నారు ముఖ్యమంత్రి గారు? బడా బడా కాంట్రాక్టర్లకు మీరు బిల్లులు ఇస్తున్నారు, 100 కోట్ల రూపాయల బిల్లులు ఇస్తున్నారు. ఈ పేద సర్పంచులు, ఎస్సీ ఎస్టీ బీసీలు, ఈ పేద సర్పంచులు పనులు చేసిన పాపానికి శిక్ష అనుభవించాలా? పోలీస్ శాఖలో పనిచేసినందుకు సిగ్గుతో తలవంచుకుంటున్నానని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు. సోమవారం గద్వాల్ జిల్లా కేంద్రంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్టబద్ధంగా శాంతియుతంగా అడిగితే తిరిగి వారిపైనే పోలీసులు కేసులు పెడుతున్నారని అన్నారు. ఇవన్నీ అధికార యంత్రాంగానికి తెలియకుండా జరుగుతున్నాయా అని ప్రశ్నించారు. గాంధీ భవన్లో ఎఫ్ఆర్ఐలు తయారవుతున్నాయని, పోలీస్ శాఖ ఘోరమైన స్థాయికి దిగజారిందని దుయ్యబట్టారు. బద్దంగా శాంతియుతంగా అడిగితే ఎంత ఘోరం అంటే వీళ్ళ మీదనే కేసు బుక్ చేసిండు సిఐ. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారికి తెలియకుండా జరుగుతున్నాయా? అవన్నీ లోకల్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి జరుగుతున్నాయా? హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా జరుగుతున్నాయి. అవన్నీ బరాబర్ వాళ్ళకి తెలిసే జరుగుతున్నాయి. గాంధీ భవన్ లా ఎఫ్ఐఆర్లు మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఇలా పోలీస్ శాఖలో పనిచేసినందుకు బాధగా ఉంది. నాకు సిగ్గుతో తల వంచుకుంటున్నా. మా పోలీస్ శాఖ ఇంత ఘోరమైన స్థాయికి దిగజారింది. న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళను, రాజ్యాంగబద్దంగా పోరాడుతున్న వాళ్ళను, చట్టానికి కరెక్ట్ గా పోరాడుతున్న వాళ్ళకేమో కేసులు పెడతా ఉన్నారు. చట్టం ముందర నేరం చేసిన వాళ్ళందరికేమో ఇవాళ అందలాలు ఇస్తా ఉన్నారు. వాళ్ళందరంగబద్దంగా శాంతియుతంగా అడిగితే ఎంత ఘోరం అంటే వీళ్ళ మీదనే కేసు బుక్ చేసిండు సిఐ. మరి ఇక్కడ ఎమ్మెల్యే గారికి తెలియకుండా జరుగుతున్నాయా? అవన్నీ లోకల్ ఎమ్మెల్యే ఎన్ఎం శ్రీనివాసరెడ్డి గారికి జరుగుతున్నాయా? హోంశాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారికి తెలియకుండా జరుగుతున్నాయి. అవన్నీ బరాబర్ వాళ్ళకి తెలిసే జరుగుతున్నాయి. గాంధీ భవన్ లా ఎఫ్ఐఆర్లు మ్యానుఫ్యాక్చర్ అవుతున్నాయి. ఇలా పోలీస్ శాఖలో పనిచేసినందుకు బాధగా ఉంది. నాకు సిగ్గుతో తల వంచుకుంటున్నా. మా పోలీస్ శాఖ ఇంత ఘోరమైన స్థాయికి దిగజారింది. న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళను, రాజ్యాంగబద్దంగా పోరాడుతున్న వాళ్ళను, చట్టానికి కరెక్ట్ గా పోరాడుతున్న వాళ్ళకేమో కేసులు పెడతా ఉన్నారు. చట్టం ముందర నేరం చేసిన వాళ్ళందరికేమో ఇవాళ అందలాలు ఇస్తా ఉన్నారు. వాళ్ళందరూ ప్రభుత్వ పెద్దల అవినీతి చేతకానితనాన్ని ప్రశ్నించకుండా, ప్రభుత్వ వ్యతిరేక వార్తలు రాకుండా ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాను మేనేజ్ చేసిన చంద్రబాబు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలను కూడా అరెస్టులతో వేధించి భయభ్రాంతులకు గురి చేస్తే తమ ప్రభుత్వానికి తిరుగుండదని భావిస్తున్నారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు వి మనోహర్ రెడ్డి, పార్టీ అధికార ప్రతినిధులు పుత్తా శివశంకర్ రెడ్డి, కొమ్మూరు కనకారావు మాదిగా ఆగ్రహం వ్యక్తం చేశారు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ను ఫాలో కాకుండా ఏ అర్ధరాత్రో అపరాత్రో కుటుంబ సభ్యులకు భయపెట్టి వాళ్ళని అరెస్ట్ చేసి తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. దాదాపు 42 కేసులు కృష్ణా జిల్లాలోనే పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం చాలా ప్లాన్డ్గా, ఇది మామూలుగా అయితే కొన్ని కార్యక్రమాలు మెంబర్షిప్ డ్రైవ్ అనో, లేకపోతే ఇంకో మంచి పనులకు ఏదైనా డ్రైవ్ అనో, ఇట్లాంటి ఎడ్యుకేట్ చేయాల్సిన సందర్భంలో, ఉన్న సందర్భంలో ఈ ప్రభుత్వం మాత్రం వైసీపీని నిర్మూలించే దశగా, వైసీపీ కార్యకర్తలను భయభ్రాంతులను చేసే విధంగా సోషల్ మీడియాలో మేము చేసే తప్పుడు పనులను ఎవరు వేలెత్తి చూపకూడదనే ఉద్దేశంతో రాష్ట్ర వ్యాప్తంగా ఒకే రోజు భయభ్రాంతులను గురి చేసే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా సోషల్ మీడియా కార్యకర్తలను నిన్న అరెస్ట్ చేశారు, ఇవాళ అరెస్ట్ చేశారు. కొంతమంది కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నారు, కొంతమందికి స్టేషన్లో బెయిల్ ఇస్తున్నారు ఒత్తిడి మేరకి. దాదాపు అరెస్ట్ చేసిన 24 గంటల లోపల కోర్టుకు హాజరుపరచాలని ఉన్నా దాన్ని ఉల్లంఘిస్తూ ఉన్నారు. దాన్ని ఉల్లంఘించడమే కాకుండా కొన్ని స్టేషన్లలో సోషల్ మీడియా కార్యకర్తలను కొడుతున్నారనే వార్తలు కూడా వస్తున్నాయి. ప్రభుత్వ ఒత్తిడికి తలొగ్గి పోలీస్ డిపార్ట్మెంటు పచ్చ చొక్కాలు వేసుకున్న తెలుగుదేశం కార్యకర్తల కంటే హీనంగా ప్రవర్తిస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది వాస్తవం. ఎందుకంటే గతంలో ఒక విప్లవ కవి చెరబండరాజు గారు ఒకటి చెప్పారు, అది గుర్తు వస్తుంది. పోలీసులకు తలకాయ ఉన్నది టోపీ పెట్టుకోవడానికే, ఆలోచించడానికి కాదు అని ఆనాటి పరిస్థితుల నేపథ్యంలో చెరబండరాజు. తెలుగు రాష్ట్రాల్లోని శివాలయాలు కార్తీక శోభను సంతరించుకున్నాయి.
కార్తీక మాసం మొదటి సోమవారం సందర్భంగా శైవ క్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. తెల్లవారుజామున ఆలయాలకు పెద్ద ఎత్తున భక్తులు చేరుకొని పరమేశ్వరునికి ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. నదులలో పుణ్యస్నానాలు ఆచరించారు. కార్తీక దీపాలు వెలిగించి పవిత్ర జలాల్లో వదిలారు. నెల్లూరు నగరంలోని స్టోన్ హౌస్పేట లక్ష్మీపురంలో ఆదివారం రాత్రి అయ్యప్ప మహాపడి పూజ మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి డాక్టర్ పొంగూరు నారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మహాపడి పూజ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. స్వామియే శరణమయ్యప్ప శరణమయ్యప్ప అంటూ స్వామి శరణమయ్యప్ప అంటూ అయ్యప్ప స్వామి నామస్మరణతో ఆ ప్రాంతం మార్మోగింది. లక్ష్మీపురం ఏరియాలో గాదంశెట్టి హేమంత్ వారి యొక్క కుటుంబ సభ్యులు ఈరోజు ఇక్కడ అయ్యప్ప స్వామికి బడి పూజ ఏర్పాటు చేశారు. ఈ పూజలో నేను కూడా యాక్చువల్గా పాల్గొన్నాను. హేమంత్ గారు నన్ను యాక్చువల్గా ఇన్వైట్ చేశారు. నిజంగా చాలా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే వీళ్ళందరితోనూ ఈరోజు ఈ అయ్యప్ప పూజలో పాల్గొనే అవకాశం కల్పించిన హేమంత్కి వారి కుటుంబ సభ్యులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే అయ్యప్ప స్వామి గురించి ఈ భారతదేశంలో ప్రతి ఒక్కరికి తెలిసిందే. చాలా పవిత్రమైన టెంపుల్ అయ్యప్ప టెంపుల్. నేను కూడా 5 సార్లు యాక్చువల్గా అయ్యప్ప టెంపుల్కి పోయినాను. ప్రతి ఒక్కరూ ఆరోగ్యాలతో సకల ఐశ్వర్యాలతో ఉండాలని, వారి యొక్క ప్రతి ఒక్కరి యొక్క ఆర్థిక స్థితి పెరగాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. క్యూబాపై అమెరికా విధించిన ఆంక్షలు ఎత్తివేయాలని డివైఎఫ్ఐ కర్నూలు జిల్లా కార్యదర్శి నగేష్, సిఐటియు ఓల్డ్ సిటీ కార్యదర్శి విజయ్ డిమాండ్ చేశారు. ఆదివారం కర్నూలులోని జోహారాపురం మాలేగిరి నుంచి కిమ్స్ ఆసుపత్రి వరకు డివైఎఫ్ఐ నాయకులు ర్యాలీ నిర్వహించి మాట్లాడారు. క్యూబాపై అమెరికా ఆర్థిక రాజకీయ ఆంక్షలు విధించడం అన్యాయమన్నారు. ప్రపంచ దేశాలన్నీ క్యూబాకు మద్దతుగా నిలవాలని కోరారు. ఈరోజు డివైఎఫ్ఐ మన రాష్ట్ర వ్యాప్తంగా సామ్రాజ్యవాదం వ్యతిరేక దినంగా పాటించాలని చెప్పేసి ఈరోజు పిలిపేయడం జరిగింది. అందులో ప్రధానంగా ఇజ్రాయెల్ ఈరోజు పాలస్తీనా పైన దాడులు చేస్తే అది సరైంది కాదని చెప్పేసి ఖండించినటువంటి లెబనాన్ పైన దాడులు ప్రయోగించడం మొదలుపెట్టింది. అట్లాగే ఈరోజు ఇరాన్ పైన కూడా దాడులు చేస్తూ ఉంది. ప్రధానంగా యుద్ధ సూత్రాలను కూడా ఈరోజు ఇజ్రాయెల్ ఉల్లంఘించింది. యుద్ధ సూత్రాల ప్రకారం ఎక్కడైనా సరే హాస్పిటల్స్ పైన కానీ, చిన్నపిల్లల పైన కానీ, లేదా మరి రక్షణ కేంద్రాలుగా ఉన్నటువంటి కేంద్రాల పైన కానీ దాడులు చేయడానికి లేదు. అయినా సరే ఈరోజు హాస్పిటల్స్ పైన దాడులు చేయడం, చిన్నపిల్లల పైన దాడులు చేయడం, పాఠశాలల పైన దాడులు చేయడం వల్ల మొత్తం ఈరోజు 50,000 మంది దాకా చనిపోతే అందులో 20,000 మంది పసిపిల్లలు చనిపోయారు, 15,000 మంది
మహిళలు చనిపోయారు. వేలాది మంది పిల్లలు ఈరోజు కాళ్ళు చేతులన్నీ కూడా కోల్పోయి నిరాశ్రయాలుగా మారినారు. వేలాది మంది తల్లిదండ్రులను కోల్పోయి చాలా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అయినా సరే మరి అమెరికా ప్రోత్సాహంతో ఇజ్రాయెల్ దాడులు ఆపట్లేదు. ఇజ్రాయెల్ అనేది పాలస్తీనా పైన మరి ఈరోజు కొత్తగా పెత్తనం చేసి పాలస్తీనానే కబులించేసి వాళ్ళు స్వతంత్రంగా ఈరోజు హమాస్గా ఏర్పడి మా దేశాన్ని మేము పరిపాలించుకుంటాం, నువ్వెవడు మా కొద్దిర బాబు అన్నందుకే ఈరోజు హమాస్ని అంతమొందించడానికి ఈరోజు కుట్రలు చేస్తున్నారు. బయట మాత్రం శాంతి మంత్రం వదిలించి మేము టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటం చేస్తామని చెప్పేసి చెప్తూనే టెర్రరిజానికి వ్యతిరేకంగా పోరాటం అంటే పసిపిల్లల్ని మహిళలు చంపడం అని చెప్పేసి ఈరోజు మనం డివైఎఫ్ఐగా ప్రశ్నిస్తున్నాం. కాబట్టి పాలస్తీనా పైన ఇజ్రాయెల్ దాడులు ఆపాలి. పాలస్తీనా తూర్పు జెరూసలేం రాజధానిగా గుర్తించాలని చెప్పేసి డివైఎఫ్ఐ కోరుకుంటుంది. 1967 కంటే ముందున్నటువంటి పాలస్తీనా భాగాన్నంతా కూడా పాలస్తీనా కేటాయించాలని చెప్పేసి డివైఎఫ్ఐ ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే 1958 నుంచి మరి అమెరికా క్యూబాపై ప్రయోగించినటువంటి ఆర్థిక నిర్బంధాన్ని ఎత్తివేయాలని చెప్పేసి కూడా డివైఎఫ్ఐగా డిమాండ్ చేస్తున్నాం. ఐక్యరాజ్య సమితిలో కూడా నిన్న 187 దేశాలు మరి క్యూబాకి మద్దతుగా ఓటేసినా సరే అమెరికా దుర్మార్గంగా వ్యవహరిస్తూ ఉంది. మరి ఇన్ని దుర్మార్గాలు జరుగుతుంటే మరి ఏళ్లు తరబడి దాదాపు 70 సంవత్సరాల నుంచి కూడా ఉండ్రాజవరం మండలం తాడిపూరులో పాపన్న గౌడ్ విగ్రహ ఏర్పాటు విషయంలో వైసీపీ ప్రభుత్వ తీరుతోనే ఏడాదిగా జాప్యం జరిగిందని మంత్రి వాసంశెట్టి సుభాష్ పేర్కొన్నారు. తణుకు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను సోమవారం పరామర్శించిన ఆయన మీడియాతో మాట్లాడారు. గతంలోనే విగ్రహావిష్కరణ జరిగి ఉంటే ఇప్పుడు గ్రామంలో 4 యువకులు ప్రాణాలు పోయేవి కాదన్నారు. అత్యంత దురదృష్టకరం. ఈరోజు ఉండ్రాజవరంలో సర్దార్ పాపన్న గౌడ్ గారి విగ్రహం ఓపెనింగ్ నిమిత్తం అక్కడ ఫ్లెక్స్లు పెట్టే ప్రక్రియలో 4 యువకులు విద్యుత్ షాక్ గురై అలాగే చనిపోవడం, అలాగే ఒకరి పరిస్థితి విషమంగా ఉండటం, ఇంకొక ఇద్దరు పరిస్థితి ఇంకా తేలుకుంటూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ గత వైఎస్ఆర్ ప్రభుత్వం పూర్తిగా బీసీల పట్ల చిన్న చూపు చూడటం, గత వైసీపీ నిడదవోలు ఎమ్మెల్యే అక్కడ ఈ విగ్రహానికి అభ్యంతరాలు తెలపడం, పాపన్న గౌడ్ గారి విగ్రహానికి అభ్యంతరాలు తెలపడం, ఆ రోజు నుంచి కూడా అలాగే కాంట్రవర్సీగా ఉండటం. మరి ఎన్డీఏ కూడా వచ్చిన తర్వాత సామరస్యంగా అది సెటిల్ చేసినప్పటికీ మళ్ళీ వైసీపీ వాళ్ళు దూరి కొన్ని గిల్లి గచ్చాలు పెట్టడం. మీ అందరికీ తెలుసు, గత ప్రభుత్వం పూర్తిగా బీసీని విస్మరించడమే కాక అనగదొక్కడం చేసింది. అందులో భాగంగానే ఈ గొడవ సుమారు సంవత్సరం నుంచి ఆ రోజు రేపు గొడవలో చినికి గాలివై వస్తూనే ఉంది. ఎన్డీఏ కూడా వచ్చిన తర్వాత సామరస్యంగా సెటరేట్ చేసినప్పటికీ దురదృష్టవశాత్తు మరి ఈరోజు ఈ ఫ్లెక్స్ పెట్టే ప్రక్రియలో షాక్ వచ్చి చనిపోవటం, అలాగే ఈ విషయాన్ని మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి కూడా తెలియజేయడం, అది త్వరలోనే మరి ఈ యొక్క ఎక్స్గ్రేషియా అనేది ప్రకటించడం జరుగుతుంది అధికారికంగా. ఏదేమైనప్పటికీ వాళ్ళ కుటుంబాలన్నింటికీ నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తా ఉన్నాను. కర్నూలులో ఉల్లి మార్కెట్ను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి, కర్నూలు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి నిమ్మల రామానాయుడు సోమవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి రామానాయుడు మాట్లాడుతూ ఉల్లి రైతుకు ₹1 కూడా నష్టం జరగకూడదన్నారు. వినియోగదారుడికి మేలు జరిగేలా ఎన్డీఏ కూటమి పనిచేస్తుందన్నారు. ఈనాం పని చేయకపోతే వెంటనే ఆఫ్లైన్లో నమోదు చేసేలా ఏర్పాట్లు చేశామన్నారు. ఎంత అవుతుంది ఖర్చు మీకు? ఇది చాలా అవుతుంది సార్. నాటప్పుడే 30,000 దాకా అవుతుంది సార్. ఏది ఎకరానికి మొత్తం? పోయడానికి 20,000 అవుతుంది సార్. గ్రేడింగ్ వచ్చేసి 12,000 దాకా వస్తుంది సార్. ఇప్పుడు ఈ బాగా సార్ 55 గంటలు 2,000 సార్. 2,000 55 గంటలు అయితే 2,000 అమ్మినా 1.10 వస్తుంది. రైతు ఎవరా అంటే ఫ్రైడే అంటే ఇప్పుడు సాటర్డే సండే మండే 3 days అయింది. ఎకరాకి ఎంత పడుతుంది? పెట్టుబడి 60,000 వస్తుంది. 70,000 ఇప్పుడు ఓపెన్ చేశారు సరుకు నీది? నీకు నెంబర్ ఇచ్చారు, ఐడి నెంబరు? ఓకే. మళ్ళీ మీరు ఏజెంట్లు బాగున్నారు కదా? మార్కెట్ అంటే మనకి ఇప్పుడు ఎక్కడి నుంచి అయినా దేశంలో ఎక్కడి నుంచి అయినా ఎక్కడి నుంచి సరుకు అమ్ముకోవచ్చు. ఓకే ఓకే ఓకే. దాన్ని ఎట్లా అది
మళ్ళీ ఎకరాలు చేస్తున్నారు. ఏ ఊరు? జనరల్గా ఒక్కొక్క దానికి ఎంతమంది కోట్ చేస్తున్నారు మీకు? నేను అనేది ఇప్పుడు 85 బ్యాగులు 4 నెంబర్ ఉంది కదా, స్లాట్ నెంబరు. ఈ 4కి ఎంతమంది అంటే సింగిల్గా వేస్తున్నారా? ఎవరేజ్ 6 to 8 వేస్తున్నారు. జాగ్రత్తగా ఉండాలి. ఇటు రైతుకైనా చెందాలి, అటు వినియోగదారుడికైనా లాభం కలగాలి. దిగుబడి పెరిగింది, లాస్ట్ ఇయర్తో పోలిస్తే రేటు కూడా ఈ సంవత్సరం బాగానే ఉంది. అయినప్పటికీ కూడా ఎక్కడ ఇంకా చిన్న పొరపాట్లు కూడా జరగకూడదు. ఎక్కడ కూడా సిండికేట్లు అయ్యి దళారులు కొట్టేసి పరిస్థితి ఉండకూడదు. ఉల్లి మార్కెట్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టమని చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారమే ఈరోజు నేను కానీ, మన మంత్రులు కానీ, మన ప్రజాప్రతినిధులు, కలెక్టర్లు అందరూ కూడా విజిట్ చేయడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా ఏదైతే రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నష్టం కష్టం లేకుండా పరిపాలన సాగాలి అనేటువంటి ఆదేశాల ప్రకారమే ఈరోజు కూడా మేము కర్నూలుకు సంబంధించినటువంటి ఈ ఉల్లి మార్కెట్ను కూడా సందర్శించడం జరిగింది. ఏదైతే ఇక్కడ కర్నూలుకి పెద్ద ఎత్తున యార్డ్కి వచ్చేటువంటి ఉల్లి అంతా కూడా పర్టికులర్గా ఏదైతే మరి యొక్క కడప, మరి కర్నూలు, నంద్యాల, అనంతపురం సరౌండింగ్ జిల్లాలతో పాటుగా ఇంకా ఇతర రాష్ట్రాల నుంచి, తెలంగాణ, మహారాష్ట్ర నుంచి కూడా కొంత ఉల్లి ఈ యొక్క మార్కెట్కి పెద్ద ఎత్తున తరలి వస్తున్నటువంటి పరిస్థితిని మనందరం కూడా చూస్తూ ఉన్నాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో ఈ యొక్క కర్నూలులో ఇంత పెద్ద మార్కెట్లో ఎవరైతే 6 కాలం కష్టపడి పంట పండించి ఆ పంట అమ్ముకోవడానికి ఈ మార్కెట్కి తీసుకొచ్చినటువంటి రైతుకి ₹1 కూడా నష్టం జరగకుండా ఆ రైతుకి న్యాయం చేయాలనేటువంటి ఆలోచన ఒకటి. రెండవది, ఏదైతే ఇక్కడ మార్కెట్ నుంచి వెళ్ళేటువంటి ఉల్లి వినియోగదారుడికి చేరే లోపల ఆ వినియోగదారుడికి కూడా పెద్దగా భారం లేకుండా, అంటే ఈ రైతుకి వినియోగదారుడికి మధ్యన ఉన్నటువంటి ఎవరైతే దళారీ వ్యవస్థ చేతిలోకి ఈ ఉల్లి మార్కెట్ పోకుండా అటు రైతుని ఇటు వినియోగదారుడికి కూడా మేలు జరగాలనేటువంటి ఆలోచనతో ఈ యొక్క తెలుగుదేశం జనసేన ఎన్డీఏ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. ఏదైతే ఈ యొక్క కర్నూలు ఉల్లి మార్కెట్ గురించి మరి గత 10 రోజులుగా ఏదైతే మీడియాలో కూడా ఈ ఉల్లి మీద వచ్చినటువంటి కథనాలను కూడా ఎప్పటికప్పుడు మేము కూడా పరిశీలిస్తూ కలెక్టర్ గారితో, గౌరవ మంత్రివర్యులతోటి, అదేవిధంగా ఇక్కడ సెక్రటరీ గారితో కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఏదైతే గత నెల ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.